పృథ్వీ గారు మాట్లాడతారు. పృథ్వీ గారు టైమింగ్ కరెక్ట్గా ఉంది. ఖడ్గంలో డైలాగ్ మీరు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న అభిమానులకి, మాస్ మహారాజా రవితేజ గారికి, సంపత్ నంది గారికి, మా రాధామోహన్ గారికి, ఈనాటి కార్యక్రమానికి హీరో అయినటువంటి మా బ్రదర్, ఎప్పుడు చెప్తుంటా ఆయన గురించి, చాలా అద్భుతమైన టాలెంటెడ్. ఈ సినిమాతోటి మీరు డైనమైట్ లాగా పెద్ద రిజల్ట్ ఇస్తారు. సినిమా తర్వాత బిజీ మ్యూజిక్ డైరెక్టర్ మీరు. థర్టీ ఇయర్స్ ఇక్కడ ఈ సినిమాలో డైలాగులు చెప్పకూడదు, ఎందుకంటే అది కథకి చాలా కీలకమైన క్యారెక్టరు. చెప్తే సంపత్ నంది గారు కొడతారు ఇక్కడ. ఈ సినిమాలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏంటనేది రేపు స్క్రీన్ మీద చూద్దరు. కానీ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేయించారు. బార్న్ స్టార్ సిద్ధు. 30 years, అనదర్ 30 years, 60 years ఇండస్ట్రీ అది, అలాంటి క్యారెక్టర్ అది. అవకాశం ఇచ్చిన రాధామోహన్ గారికి, సంపత్ నంది గారికి, మా టీం అందరికీ, డబ్బింగ్ దగ్గర కూడా డైరెక్టర్ గారు కూర్చొని ఎలా కాదు అలా కాదని దగ్గరుండి చేయించుకున్నారు. అంత అద్భుతంగా నాతోటి చేయించారు. ఇక రవితేజ గారు పక్కన కామెడీ టైమింగ్ చేయాలంటే చాలా కష్టం. అది బ్రహ్మానందం గారు చేశారు. అలాగా ఎక్కడో ఆయనతో పాటు చేసామన్న ఒక తృప్తి కలిగింది అన్నమాట. చాలా బాగా చేయించారు ఆ సీన్. సో ఇవన్నీ ఉన్నాయి. బెంగాల్ టైగర్లో మీరు ఏమనుకున్నా ఇవన్నీ ఉన్నాయి. మీరందరూ ఉన్నాయి, ఉండాలి. సరే, ఇక మీ అందరి కోసం ఒక డైలాగ్ చెప్తాం. మొత్తం చెప్పను డైరెక్టర్గా, చిన్నది చెప్పనా? ఏమయ్యా, ఆ హీరో గాడికి ఇంకెవరో ఉండరా? ఎప్పుడు ఎలాంటి చెత్త కథలైనా తెలుగు సినిమా రేంజ్ని ఇక్కడి నుంచి రాజమౌళిలోకి ఎక్కడో తీసుకెళ్ళండి అయ్యా. ఇలా ఉంటాయి డైలాగ్స్ అయ్యి, బట్ చెప్పకూడదని చెప్పట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో. కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా బెంగాల్ టైగర్. ఈ సినిమా ఎంత ఎనర్జీగా ఉంటుందో మీరు చూశాకే అర్థమవుతుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర అయినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.